హే గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐసుశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో పర్స్ అనమాట. మార్నింగ్ నుంచి అండ్ ఈవినింగ్ అంటే మేము పర్స్లో వెళ్ళినంత వరకు అలా మొత్తం వీడియో క్యాప్చర్ చేశాను. ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ మేము ఏమేమి కొనుక్కున్నామో అవన్నీ కూడా ఇందులో చూపిస్తాను. అండ్ మార్నింగ్ మేము 5కి అలాగా టెంపుల్కి వెళ్ళాం. అంటే పసుపు కుంకుమ అది ఇస్తారు కదా దేవుడికి. శారీ కూడా పెట్టింది మా మమ్మీ. నేను మొత్తం వీడియో క్యాప్చర్ చేశాను. ఏది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట మార్నింగ్ టెంపుల్కి. అండ్ మాకు ఈరోజు స్కూల్ ఉంది, హాఫ్ డే వెళ్ళిపోవాలి గుడి నుంచి వచ్చేసాక. అండ్ మొత్తం టోటల్గా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత అలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మేము మా మమ్మీ కూడా దేవుడి దగ్గర అంతా సర్దుతున్నారు. అండ్ దీపం పెట్టేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకోండి దీపం పెట్టేశారు మా మమ్మీ మొత్తం. నేను అలా క్యాప్చర్ చేశాను వీడియో మొత్తం. అంటే ఇక్కడ దీపం దగ్గర అండ్ పైన అంతా కూడా అందరి దగ్గర దీపాలు పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. అంటే సర్దుతున్నారండి పసుపు కుంకాలు కవర్స్లో వేసేసి ఇంకా పట్టుకెళ్ళిపోతాం అనమాట. మా పెద్దమ్మ కూడా వచ్చారు మాతోటి. మీకు ఆల్రెడీ తెలుసు మా మమ్మీ. అండ్ నేను టోటల్గా మా మమ్మీకి పిక్ యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో. చాలా బాగుంది ఈ శారీ. అండ్ మా పెద్దమ్మ, నేను, మా చెల్లి అండ్ మా మమ్మీ కలిపి మేము మార్నింగ్ గుడికి వెళ్ళాము. ఇంకా నైట్ అంటే తెలిసిందే కదా, మొత్తం మా గ్యాంగ్ మొత్తం వస్తారు ఈవినింగ్ కాబట్టి. మా అన్నయ్య వాళ్ళు ఎవరు లెగలేదు, అందుకని మార్నింగ్ వాళ్ళు గుడికి రాలేదు. అండ్ ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంటుంది అండ్ ఇక్కడ దుర్గాదేవి టెంపుల్. ఈ హార్ట్స్ నుంచి మనం ఎంటర్ అవ్వాలన్నమాట. మా దగ్గర స్కూల్ జోన్ అండ్ టెంపుల్ జోన్ చాలా ఎక్కువే ఉంటుంది. టెంపుల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి అండ్ స్కూల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. అండ్ ఇక్కడేమో మనం ఇంకా టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఫుల్ లైటింగ్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ గోండి అదే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ. అయితే ఇంకా మేము టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాం కదా, ఇంకా పోతురాజస్వామిని అలా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక ఫుల్ రష్గా ఉంటుంది ఈవినింగ్ అయితే. ఇంకా 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 రష్గా ఉంటుంది ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. అండ్ ఈ లైన్ మొత్తం మేము ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ ఇగోండి వేప చెట్టుని అలా క్యాప్చర్ చేశా. అండ్ మా వెనకట్లో కూడా ఇంకా ఎక్కువ పెద్ద లైనే ఉంది. మేము కొంచెం అలా ఫార్వర్డ్ అయ్యాం ముందుకి. కొంచెం చూడండి మా వెనకట్లో ఇంకా పెద్ద లైన్ ఉంది. మేము ముందుకు అలా అలా వెళ్తున్నాము. ఇక్కడేమో మనం కొబ్బరికాయ పట్టుకెళ్తాం కదా, ఇక్కడే కొట్టేస్తున్నారు అనమాట. లోపలైతే మరి చిన్న గుడి కొంచెం పెద్దదే కానీ ఫుల్ రష్ అయిపోవడం వల్ల అక్కడ అంత ఎబిలిటీ ఉండదు మనం అంటే వెళ్ళి అన్ని పూజ చేసుకోవడానికి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుని పెట్టేస్తారనమాట. నేను మేము కూడా కొబ్బరికాయ ఇచ్చేసాము, మాది కూడా కొట్టేశారనమాట. అలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ మొత్తం ఫుల్ ఈ వీడియోలో చాలా ఫన్ ఉంటుంది. మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ ఫుల్గా మా గ్యాంగ్తోనైతే నేను మీ వీడియోలోకి వస్తాను అదనమాట. అండ్ ఈవినింగ్ అంటే మార్నింగ్ కాబట్టి మా అన్నయ్యలు రాలేదు. నాకు 2 అన్నయ్యలు 2 తమ్ముళ్ళు ఉన్నారు. మేము ఈవినింగ్ మేమందరం వెళ్తామన్నమాట పరస్కి. అండ్ ఏమేమి కొనుక్కున్నా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ లాంగ్ వీడియోలో మొత్తం అంతా కవర్ చేశాను కదా. ఇగోండి అమ్మవారు చిన్న డోర్లోంచి ఇలా మనకి కనిపిస్తారు. ఫ్రంట్లోంచి చూడడానికి అవుతుంది. ఇగోండి నేను లైట్గా తీసాను అలా క్లిప్. ఇగోండి అప్పుడే మార్నింగ్ అయిపోయింది. జెయింట్ వీల్కి ఒక స్టోరీయే ఉంది, నేను అది లాస్ట్లో చెప్తాను. అండ్ ఇదిగోండి ఒక పిక్ లాగా టైప్లో యాడ్ చేస్తాను నేను, అంటే వీడియో అంత క్లారిటీగా ఉండకపోతే. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు ఉంటారు అండ్ ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు. 2 టెంపుల్స్ అంటే మా రోడ్ సెంటర్లోనే ఉంటుంది. పొలిమేర ఉంటుంది కదా, అక్కడ ఉంటారనమాట ఈ అమ్మవారు. అండ్ ఇగోండి ఒక పిక్ కూడా యాడ్ చేస్తాను మీరు చూస్తున్నట్లయితే. ఇగోండి పిక్ యాడ్ చేశాను కదా, ఇదిగోండి అలా చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ గుళ్ళో దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేస్తే మనకి పోతురాజస్వామి ఉంటారు కదా, అక్కడ మేము దర్శనం చేసుకొని ఇక్కడ కొంచెం పూజ చేసేసుకొని ఇంకా దండం పెట్టేసుకున్నాము. మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని, నేను కూడా బాగుండాలి, నేను అనుకునే గోల్స్ని అచీవ్ చేయాలని దండం పెట్టుకున్నా. అండ్ ఇంకా మేమందరం ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అందరం ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంక ఇంటికి కూడా రీచ్ అయిపోతాము ఇంకా 5 minutesలో. ఇంకా నేను స్కూల్కి స్టార్ట్ అయిపోవాలని చెప్తున్నాను అక్కడ. అండ్ నేను మా మమ్మీ శారీ ఫుల్గా చూపిస్తానని చెప్పాను కదిగోండి. నేను కొంచెం వెనక్కి పాజ్ అయ్యాను, మా మమ్మీకి ఫార్వర్డ్ అయింది. ఇంకా అలా చూపిస్తున్నాను. మా చెల్లి డ్రెస్ ఆల్రెడీ నా డ్రెస్ మీరు ఫస్ట్లో చూసారు కదా. మా మమ్మీ శారీ చాలా నచ్చింది నాకు అండ్ మా చెల్లి కూడా. అదే చెప్తున్నాను. ఇక్కడ నేను టిఫిన్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నేను టిఫిన్ తీసుకుంటాను. అక్కడ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. నేను మా పెద్దని అంతగా ఇంట్రడ్యూస్ చేయలేదు, అప్పుడు ఒక షార్ట్లో చెప్పాను అంతే. మా అన్నయ్య అని చెప్పేసి పిక్ లాగా యాడ్ చేశాను. ఇప్పుడు నేను మా అన్నయ్యకి చూపిస్తాను. ఆల్రెడీ
అక్కడ ఒక అన్నయ్య, నాకు 2 అన్నయ్యలు 2 తమ్ముళ్ళు ఉంటారు. అదనమాట. ఓకే, స్టే ట్యూన్ అని చెప్తున్నా. ఇంకా అలా స్టార్ట్ అయిపోతున్నాం మేము. నేను మా మమ్మీకి చెప్తున్నాను అనమాట, స్కూల్కి వెళ్ళను అని చెప్పి మా మమ్మీ వెళ్ళమన్నారు. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా అయినా హాఫ్ డే మాకు ఈరోజు. ఆబ్వియస్లీ అక్కడ ఉన్న స్కూల్స్ అన్నిటికీ హాఫ్ డే ఉంటుంది ఆ రోజు. నన్ను మా మమ్మీ శారీ హాయ్ అని చెప్తుంది. నాకు శారీ బాగా నచ్చింది, అందుకే అలా తీసాను. లాస్ట్లో మొత్తం కలిపి ఒక పిక్ యాడ్ చేస్తా చూడండి. ఇది మా చెల్లి అవుట్ఫిట్. అండ్ ఇక్కడ నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అంటే అక్కడ మా నాన్నమ్మ టిఫిన్ పెడుతున్నాను అనమాట. ఇంకోండి మా తాతయ్య వచ్చారు, హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఇంకోండి మా అన్నయ్య, వాడు అక్కడే ట్యూషన్ ఉంటుంది, మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. అండ్ మేము టిఫిన్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంక ఈ వీడియో నేను అలా క్యాప్చర్ చేశాను. ఇంకా మేము తినేసి ఇంకా నాకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. మా మమ్మీ ఏమో కొంచెం చారు, రైస్ అండ్ పొటాటో ఫ్రై కూడా ప్రిపేర్ చేశారు. కొన్ని పొటాటో ఫ్రై కొంచెం అది ఇంకా కుక్ అవుతుంది అనమాట. నేను తీసి మీకు అలా క్యాప్చర్ చేశాను వీడియో. పొటాటో ఫ్రై ప్రిపేర్ అవుతుంది అక్కడ. అండ్ ఇంక మేము మంచిగా లంచ్ తినేసాం. ఈవినింగ్ అయ్యేటప్పటికి మా మమ్మీ సేమియా చేశారు. అందరం ఎంజాయ్ చేసుకుంటూ సేమియా తినేసాము. అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకొన్ని మా చెల్లి పట్టుకొని వెళ్ళిపోతుంది, మా చెల్లి టర్న్ అది. అండ్ ఈవినింగ్ అంటే సారీ నైట్కి డిన్నర్ కదా, టిఫిన్ పునుకులు ప్రిపేర్ చేశారు. పునుకులు విత్ టమాటా కర్రీ. నాకు చాలా 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 ఇష్టం. ఇడ్లీతో కానీ ఇలా పునుకులతో కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఎవరైనా ట్రై చేయకపోతే వెళ్ళి ట్రై చేసేయండి. నా అవుట్ఫిట్ ఈవినింగ్ది, అంటే పర్స్కి వెళ్తున్నాం కదా అప్పుడు అనమాట. ఫ్రాక్ వేసుకున్నా. మా అన్నయ్య వీడియో తీస్తున్న మధ్యలో వచ్చాడు, నేను తిట్టేసి వాడిని పక్కకు పంపించేశాను. నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈవినింగ్ పూజ చాలా స్పెషల్, ఎందుకంటే అది నేనే చేశాను కాబట్టి. ఈవినింగ్ పూజ నేను చేశాను, మార్నింగ్ పూజ మా మమ్మీ చేశారు. నేను కూడా అలా అలా నేర్చుకుంటున్నాను అన్నీ ఎలా చేయాలో పూజలు అంతా. మా మమ్మీ నాకు నేర్పిస్తున్నారు అనమాట. అండ్ మొత్తం అలా దేవుడి మూల క్యాప్చర్ చేశా. అండ్ ఇంకా మా గాయస్తో రెడీ అయిపోతున్నాను. అండ్ అందరు చూసారు కదా, మీటింగ్ పెట్టాము అక్కడ. అండ్ ఇప్పుడు నేను మా గ్యాంగ్ అందరూ వస్తారు నా వెనక్కి. ఇప్పుడు నేను అంటా అనమాట, ఆర్ యూ రెడీ గాయ్స్ అట్లా ఎస్ అంటున్నారు వాళ్ళందరూ. అండ్ ఇంక స్టార్ట్ అయిపోయాం. ఇక వాళ్ళిద్దరు తమ్ముళ్ళు అవుతారు నాకు. వాడు తమ్ముడు, వాడు కూడా తమ్ముడే. వాళ్ళిద్దరు అన్నయ్యలు. భలే క్యాప్చర్ అయింది వీడియో. తను పెద్దనాన్న, మా పెద్దనాన్న అనమాట. మా పింక్ డ్రెస్ వేసుకున్నారు కదా మా పెద్దమ్మ, ఇటు కూడా నాకు పెద్దమ్మే, మా మమ్మీ అండ్ మా చెల్లి. హాయ్ చెప్తున్నారు అందరు మీకు. అండ్ ఇంకోండి అలా క్యాప్చర్ చేశారు. అందరూ మమ్మల్ని రోడ్డు ఏంటి ఏం చేస్తున్నారని అలా చూస్తున్నారనమాట. ఇంకా వచ్చేసాం పర్స్లోకి. ఇంకా మీకు తెలిసిందే కదా వీడియో వీడియో అంటున్నానండి, పర్స్ ఎంత మా అన్నయ్య ముందుకు వెళ్ళిపోయాడు, మేము అందరం వెనక్కి నడుస్తున్నాం. ఇదిగోండి ఇవన్నీ అలా క్యాప్చర్ చేసాం. కీ చైన్స్, పానీపూరి బండి అండ్ ఇదిగోండి ఇయర్ రింగ్స్ అవంతా. ఇదిగోండి జెయింట్ వీల్ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మేము అది ఎక్కబోతున్నాం. నేను ఎక్కే ముందు ఎలా అనుకున్నానంటే ఓకే నేను బాగా ఎక్కేస్తాను, నాకేం భయం లేదు అనుకున్నా. పైకి వెళ్ళాక ఇంకా నాకు ఎంత భయం వేస్తుందో ఆ పైనుంచి చూస్తుంటే. అలా అయిపోయాను. మా అన్నయ్యలు వీడియో తీశాను, ఇంకా నేను వీడియో క్లిప్స్ యాడ్ చేయలేదు. వీళ్ళిద్దరు నాకు ఫ్రెండ్స్ అవుతారు, అలా నేను వీడియో తీశాను. మా అన్నయ్య వాళ్ళతో మాట్లాడాడు. అండ్ మేము జెయింట్ వీల్ ఎక్కుదాం అని చెప్పేసి మా మమ్మీ టికెట్స్ చేస్తున్నారు. ఈసారి పెద్ద జెయింట్ వీల్ పెట్టారనమాట. పెద్ద జెయింట్ వీల్ పెట్టారు, 100 రూపీస్ టికెట్. ఏదైనా ఎక్కాలి అని చెప్పేసి ఎక్కేసాము. అక్కడికి వెళ్ళాక భయం స్టార్ట్ అయిపోయింది. నేను మా మమ్మీ గ్రీన్ షర్ట్తో ఒక తమ్ముని చూపించారు కదా, వాడు మేమిద్దరం ఒకటి ఎక్కాము. అండ్ మా అన్నయ్య, మా చెల్లి, ఇంకో అన్నయ్య ఒక అంటే బాక్స్ అనేది ఉంటుంది కదా అది ఎక్కారనమాట వాళ్ళిద్దరు. అండ్ మా చిన్న చెల్లి ఎక్కింది. అండ్ మేము ఎక్కుతున్నాం అనమాట, మా మమ్మీ, నేను అండ్ మా చెల్లి మా తమ్ముడు. వీడియో చూస్తే కన్ఫర్మ్ అడుగుతాడు ఏంటని చెల్లి అంటున్నావు అని. అండ్ ఇంకో నా బ్లాక్లో మా అన్నయ్య, మా చెల్లి అండ్ మా పెద్దన్నయ్య. మా మమ్మీ చెప్తుంది అనమాట అక్కడ వీడియో తీయండి. ఆబ్వియస్లీ అనుకున్నా మా చెల్లి ఫుల్ భయపడిపోద్ది ఏం చేస్తుందని. మా మమ్మీ గట్టి పట్టుకొని చెప్తుంది, నేనే భయపడిపోయాను. వీడేవాడు చెల్లిగాడు అనమాట. నేనే చెప్తాను ఆబ్వియస్లీ వీడియోలో. ఇంకోండి మా అన్నయ్య, మా చెల్లి అండ్ మా వేరే అన్నయ్య. అండ్ మేమందరం అలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాం. మధ్యలోకి వెళ్తేప్పుడు స్టార్ట్ అయింది కదా, ఎంత భయం వేసింది. నేను ఏమనుకున్నా అంటే వీడియో సూపర్ వస్తుంది, పైనుంచి అలా వ్యూ కవర్ చేయొచ్చు అనుకుని కిందకి చూస్తున్నాను అదంతా. ఇంకోండి అలా క్యాప్చర్ చేశాను. కానీ నేను టెంపుల్ కూడా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను గాయస్. అంటే రెడ్ షర్ట్ ఉడ్డీ వేసుకున్నాను కదా, వాడేమో భయపడిపోయాడు అనమాట. వాడు ఆ పక్కన ఉన్నది చిన్నపిల్లలతో ఒకటి ఎక్కాడు అనమాట, కార్ టైప్. అండ్ ఇగోండి
టెంపుల్ నేను కింద నుంచి కవర్ చేయడం అయింది, పైనుంచి అసలు కవర్ చేయడానికి అవ్వలేదు. అండ్ ఇదిగోండి ఇక్కడ అలా పర్స్లోకి వెళ్తున్నాం, ఇగోండి ఇక్కడ నేను అక్కడి నుంచి క్యాప్చర్ చేయబోయి ఇక్కడి నుంచే క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ మేము మూరీ మిక్సర్ తీసుకుంటాము, చాలా కారంగా ఉంది. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ తీసుకున్నాం. మా పెద్దమ్మ చెప్తున్నారు ఐ హ్యావ్ 2 ఐస్ క్రీమ్స్ అని చెప్పి. ఇక్కడ గొరిలా చూసారా, చాలా భయంగా ఉంది. మా గాయస్ అందరూ మీకు బాయ్ చెప్పేస్తున్నారు. ఓకే బాయ్ గాయస్. ఇంతవరకు వీడియో ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటున్నా. ఓకే బాయ్ గాయస్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.